ముందుగా ఈ రైతులు రైతులకు సంబంధించి యూరియా కానీ దివ్యాంగుల పెన్షన్లు కానీ వీటి మీద పడుతున్నటువంటి టెన్షన్ మీద ముందుగా తిలక్ గారు ఏమంటారు? నిజంగానే దివ్యాంగుల పెన్షన్ నిన్న చూస్తే స్తంభాలు ఎక్కిన వాళ్ళు, టవర్లు ఎక్కిన వాళ్ళు, రైతులేమో యూరియా కోసం క్యూ లైన్లు. తెలంగాణలో కూడా అట్లాగే ఉంది, ఏపీలో కూడా అట్లాగే ఉన్నట్ల. మరి ఏమైపోయింది స్టాక్ అంతానేమో ఈనాడు కూడా రాస్తోంది. మీరేమంటారు? యూరియాకి సంబంధించి కేసర్ గారు నమస్కారం, గారు నమస్కారం. యూరియాకి సంబంధించి మార్కెట్ వాళ్ళకి 50% ఇస్తున్నాం, బయట మార్కెట్ లో మిగతాది ఇస్తున్నాం అన్నట్టుగా చెప్పారు. కానీ జరుగుతున్నది ఏంటి, ప్రైవేట్ వ్యాపారులకు ఎక్కువ వెళ్తుంది. మరి మార్కెట్కి ఇచ్చింది అలాట్మెంట్ ఎక్కడికి వెళ్తుంది? రైతులకు వెళ్లకుండా ఎక్కడికి వెళ్తుంది? మార్కెట్ మీద ప్రభుత్వానికి కంట్రోల్ లేదా? అసలు అలాట్మెంట్స్ డైరెక్ట్ గా వస్తున్నప్పుడు దీని మీద సమీక్ష అనేది ఆయన వ్యవసాయ శాఖ మంత్రి గారు చేస్తున్నారా? ఆయన ధరలు గిట్టుబాటు ధరలు లేకపోయినా మార్కెట్ యార్డ్కి వెళ్ళరు, యూరియా దొరకపోయినా అక్కడికి వెళ్ళి విజిట్ చేయరు, రైతులు కనుక్కోరు. ఆయన ఉదాహరణ. ఈ యూరియాకి సంబంధించినంత వరకు మార్కెట్ లో ఇంత బ్లాక్ మెయిల్, బస్తాకి 200 రూపాయల చొప్పున ఎక్కువ రేటుకి అమ్ముతున్నప్పటికి కూడా ఎక్కడ దాడులు చేసినట్టు కానీ పట్టుకున్నట్టు కానీ కేసులు పెట్టినట్టు కానీ కనపడదు. మరి ఏం చేస్తున్నాడు ప్రభుత్వం? ఊరికే ఆందోళన వ్యక్తం చేయటం, ముఖ్యమంత్రి గారు ఆయన యథాప్రకారం ఆగ్రహం వ్యక్తం చేశారంటాం, ఇంతకు మించి ఏమీ జరగటం లేదు. దీనికి తోడు వ్యవసాయ శాఖలో ఓఎస్డీ గారు ఒక అధికారిని పిలిచి మధ్యవర్తిత్వం వహించమని వసూళ్ళకి ఆయన బెదిరించారని చెప్పి ఆయన సెలవు మీద వెళ్ళిపోవటం, దాని మీద మంత్రి గారు మాట్లాడు. ఇవన్నీ చూస్తుంటే వీళ్ళకి పరిపాలన మీద కంటే ఇతర విషయాల మీద దృష్టి ఎక్కువ అనేది ఒకటి. ఇది రైతులకు సంబంధించి. రెండవది, కొన్ని చోట్ల యూరియా తీసుకుంటేనే యూరియా కాదు, పురుగు మందులు తీసుకుంటేనే యూరియా ఇస్తామని కండిషన్ పెడతారు ప్రైవేట్ వ్యాపారులు, అది పట్టించుకోరు. ఇకపోతే దివ్యాంగులకు సంబంధించినంత వరకు 40% కంటే దిగువ ఉన్నోళ్ళకు కూడా పెన్షన్లు తీసుకుంటారని పాపం అయ్యన పాత్రుడు గారు బాధపడ్డారు. మరి పారిశ్రామికవేత్తలకి ఏ కండిషన్ లేకుండా 99 పైసలకు ఎకరం పొలం ఇస్తున్నారే, వాళ్ళకేం కండిషన్లు అక్కర్లేదా? దివ్యాంగులకు మాత్రమే కండిషన్లు అవసరమా? వాళ్ళే దోచుకు తింటున్నారా? నెలకు 2000 ఇస్తే దేశానికి నష్టం చేసిందా? ఏమి ఈ విధానాలు ఏం మాట్లాడుతున్నారు అసలు? అంటే ప్రజల మీద సానుభూతి లేదు వీళ్ళకి. ఇవాళ సరే తర్వాత వస్తారు నాలా చట్టం గురించి కూడా. ఈ రకంగా సామాన్య ప్రజల మీద మీకు సానుభూతి లేదు, కానీ 99 పైసలు ఎకరం ఉండడానికి మాత్రం నిబంధనలు అక్కర్లేదు, దివ్యాంగులకు మాత్రం నిబంధనలు అవసరం. ఏం పద్ధతులు ఇవి? ప్రభుత్వం ఎక్కడ యూరియా విషయంలో వ్యవసాయ రంగం మీకు అక్కర్లేదు అనుకుంటే వదిలేండి, మాకు వ్యవసాయ రంగం కాదు, ఈ రాష్ట్రంలో పారిశ్రామికవేత్తలు వ్యాపారస్తులు ముఖ్యం అని చెప్పండి ఓపెన్ గా. చాలా అన్యాయంగా ఉందండి రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని ఎంత ఈ పాయింట్ అయితే ఆసక్తికరంగా ఉంది తిలక్ గారు. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళకి 1000 కోట్ల లాభాలు వచ్చే వాళ్ళకేమో ఎకరా 99 పైసలకే లీజ్, మొదట అమ్మకం అన్నారు, ఇప్పుడు లీజ్ అంటున్నారు. మరి ఏం చేస్తారో కానీ మొత్తం మీద వాళ్ళకే ఇస్తున్నారు. వీళ్ళకి మాత్రం నెలకి ఇచ్చేదాన్ని కోత పెట్టడం, లేకపోతే ఈ రకంగా చేస్తుంది. నిజంగా పాయింట్ రైజ్ చేయటం కరెక్ట్గా ఉందనిపిస్తుంది. శ్రీనివాస్ గారు మీరేమంటారు? నిజంగానే రైతుల యూరియా, రెండో వైపు దివ్యాంగుల పెన్షన్ కోసం టెన్షన్, టవర్లు ఎక్కటం, వీటన్నిటి మీద మీ అబ్జర్వేషన్స్ ఏమిటి? సార్, ఒకటి అందరికీ కూడా నమస్కారం సార్. అక్కడ ఉన్న వారందరికీ, ప్రేక్షకులందరికీ కూడా ఉదయపూర్వ నమస్కారాలు సార్. ముఖ్యంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పరిపాలన మీద దృష్టి పోకుండా కేవలం అరాచకాలకి, దోపిడీలకి ఎమ్మెల్యేలు అందరూ కూడా దోచుకోవడానికి పనిచేస్తారు తప్ప మనకి యూరియా ఎంత కావాలి ఈ సంవత్సరం మనకంతా కూడా గణాంకాలన్నీ ముందే తెలిసే ఉంటాయి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వీళ్ళు కేంద్రంలో అధికారంగా ఉండి మనకి సరైన యూరియా ప్రొడక్షన్ తెచ్చుకోలేదంటే, ఆ ప్రోడక్ట్ తెచ్చుకోలేదే అది వీళ్ళ అసమర్థత కాదా? ఇప్పుడు తెలంగాణలో అంటే సార్ కాంగ్రెస్ ప్రభుత్వం, అది అపోజిషన్ ప్రభుత్వం కాబట్టి వాళ్ళకి సరిగ్గా అక్కడ కేంద్రం సహకరించట్లేదని చెప్పి అనుకోవచ్చు. మరి మీరు కూటమి ప్రభుత్వం, మీరే నరేంద్ర మోడీ గారు నిలబెడుతుంది, మీరే నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉండడానికి కారణం మీరే అని చెప్పి అనేకసార్లు చెప్పుకుంటున్న వ్యక్తులు, ఒక యూరియా, కనీసం యూరియాను కూడా తెచ్చుకోకుండా రైతుల్ని ఈరోజు నడి రోడ్డు మీద ఎండల్లో వాటిల్లో వాళ్ళు లైన్లో నుంచొని వాళ్ళు ఈరోజు రైతులంతా కూడా నిరసన తెలిపే పరిస్థితి వచ్చిందంటే ఇది కూటమి ప్రభుత్వం అసమర్థ పరిపాలన అని చెప్పి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మనకి ఒక అంచనా ఉంటుంది, మనకి యూరియా ఎంత కావాలి, డిఏపి ఎంత కావాలి, ఫర్టిలైజర్ ఎంత కావాలి అనేది అంచనా ప్రకారం తెప్పించుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంటుంది. ఇప్పుడు అచ్చెన్నాయుడు గారు వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్నారు, ఆయన కనీసం వీటి మీద ఎక్కడ కూడా రివ్యూ చేసే పరిస్థితి ఉండదు.
కేవలం ఊరికే మన లోకేష్ గారు ఢిల్లీ వెళ్ళినప్పుడు ఏదో ఒక లెటర్ ఇచ్చేసి వచ్చేస్తారు తప్ప దాన్ని ఫాలో అప్ చేసి యూరియా ఇంకా దారుణంగా చెప్పాలంటే మనకు వచ్చిన యూరియాలు ఇక్కడ కాకినాడ కానీ వైజాగ్ వచ్చిన యూరియాలు బయటికి వెళ్ళిపోతాయి, బయట రాష్ట్రాలకి ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాయి. మన పోర్టులకు వచ్చిన యూరియా బయటికి వెళ్తున్నాయి అంటే వీళ్ళ అసమర్థ పరిపాలన కదా వీళ్ళకి. ఇప్పుడు మనకి కాకినాడలో ఒక పోర్టు ఉంది, వైజాగ్లో పోర్టు ఉంది. అక్కడికైనా మనకు యూరియా ప్రొడక్ట్ వస్తే మన రాష్ట్రానికి రావాల్సింది పోయి పక్క రాష్ట్రాలకు వెళ్ళిపోతున్నప్పుడు వీళ్ళు చేతకాంతరం అని చెప్పి అర్థమవుతుంది వీళ్ళందరికీ కూడా. ఇక్కడ రైతుల మీద ప్రేమ లేదు, రైతుల మీద మక్కువ లేదు, ఇక్కడ రైతులకు మేలు చేయాల ఆలోచన ఈ ప్రభుత్వానికి అసలు లేదనేసరికి ఈరోజు మనకి యూరియా షార్టేజీ, రైతులు రోడ్డు మీద రావడమే కారణం. గతంలో మీరు ఎప్పుడు కూడా రైతులు అనేది రోడ్డు మీదకి ఎప్పుడు రాలో చూసుకోండి. గత 5 సంవత్సరాల్లో ఎక్కడ రోడ్డు మీద రాలి. ఈరోజు రైతులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి, యూరియా కావాలన్న పరిస్థితి రావడం అనేది చంద్రబాబు గారి యొక్క పరిపాలనకు నిదర్శనం చెప్పడం కూడా మీ అందరికీ కూడా తెలియపరచుకుంటున్నాను. పెన్షన్ల గురించి కూడా మాట్లాడండి. అదేవిధంగా మన పెన్షన్ల గురించి చూసుకుంటే కనుక వీళ్ళు చాలా గొప్పగా చెప్తున్నారు. మేము పెన్షన్ 4,000 రూపాయలు చేసాం, ఒకేసారి చేసాం, 2 నెలలు కూడా ముందు చేసామని చెప్పని గొప్పగా చెప్పుకొని ప్రతి నెల 1వ తారీఖు నాడు మాత్రం చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు డబ్బులు ఖర్చు పెట్టి పెన్షన్ ఇవ్వడానికి వెళ్తున్నాడు అక్కడికి. కానీ ఈరోజు సుమారు దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటి రోజు చెప్తున్నారు 5 లక్షల పెన్షన్లు తీసేశారని చెప్పని. 5 లక్షల పెన్షన్లు తీసేశారు. అందులో ముఖ్యంగా దివ్యాంగులు ఈరోజు రోడ్డు మీదకి వచ్చి పాప వాళ్ళని చూస్తుంటే కనీసం జాలి లేదండి. చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి కనీసం జాలి కానీ దీని మీద మేము మాట్లాడతాం, మీ అందరికీ కూడా పెన్షన్ ఇస్తామని చెప్పి మాట్లాడకుండా సాక్షాత్తు స్పీకర్గా ఉన్న అయ్యన్న పాత్రుడు వచ్చేసి మీరు పెన్షన్లు తీసేసేయండి, పెన్షన్లు తగ్గించేసేయండి అని చెప్పని దివ్యాంగుల్ని ఇబ్బంది పెట్టే విధంగా, దివ్యాంగుల ఉసురు ఈ కూటమి ప్రభుత్వానికి తగిలే విధంగా ఈరోజు పరిపాలన జరుగుతుంది. చూడండి ఎంతమంది పాప దివ్యాంగులు రోడ్డు మీదకి వచ్చి వాళ్ళకి ఎప్పటి నుంచో పెన్షన్ వస్తున్న పెన్షన్ని ఈరోజు మీరు 4,000 రూపాయలు చేశారు కదా అని చెప్పని, అదేవిధంగా దివ్యాంగులకి అయితే 6,000 అనుకుంటాను చేసి మీరు ఈరోజు ఆ పెన్షన్ తీయడం అనేది చాలా బాధాకరం. అటువంటి దివ్యాంగులందరినీ కూడా కాపాడాల్సిన బాధ్యత కూటమి ప్రభుత్వం మీద ఉంది. రైట్. ఇక మేము 3,000 రూపాయల నుంచి పెన్షన్ 4,000 రూపాయలు చేసి చెప్పుకుంటారు తప్ప, 3,000 రూపాయల నుంచి 4,000 రూపాయలు చేసామని చెప్పుకుంటారు తప్ప ఎన్ని పెన్షన్లు తీసేశారు. అదేవిధంగా గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 65 ఏళ్ళు ఉన్న పెన్షన్ 60 ఏళ్ళు చేశాం. కానీ ఈ ప్రభుత్వం 50 ఏళ్ళు అని చెప్పని కనీసం 60 ఏళ్ళకి ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈ 15 నెలల్లో ఒక్క కొత్త పెన్షన్ ఇచ్చారు ఎవరికైనా కానీ ఒక్క పెన్షన్ మంజూరు చేయలేదు. ఉన్న పెన్షన్లు పీకేశారు. పెన్షన్ విధానంలో కానీ సంక్షేమ పథకాల విధానంలో కూటమి ప్రభుత్వం విపరీతంగా ఫెయిల్ అయిందని మాత్రం ప్రజలందరూ చెప్తున్నారు. ఇది మోసం. చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు చెప్పేది ఒకటి, ఎన్నికల తర్వాత చెప్పేది ఒకటి. ప్రజల్ని దివ్యాంగులను కూడా మోసం చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇది ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వం అని చెప్పి స్పష్టంగా అర్థమవుతుంది మనందరికీ కూడా. అవును, మీరు ఇందాక గుర్తు చేసినట్టు బీసీలకు అనుకుంటే 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలు ప్రకటించారు. కానీ ఇప్పుడు అసలు ఆ ఊసే ఎత్తడం లేదు, ఉన్న వాళ్ళకే కోత పెడుతున్నట్లున్నారు. రైట్. నాలా చట్టం రద్దు, ముసాయిదాకు మంత్రివర్గం కొత్త పెన్షన్ ఒకటి వేలేస్తారు ఇంతవరకు 15 నెలల్లో. పరిస్థితి అట్లా ఉంది 15 నెలల్లో.